మొన్న జనవరి 22ను కూడా మేము అయోధ్య వెళ్ళం అని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ దండకారణ్యం వరకు వచ్చి ఆగిపోయిన దరిద్రులే ఏంటే అంత పెద్ద బొట్టు పెట్టుకోవచ్చు, అంత పెద్ద బొట్టు పెడతారా మీరు? అంతే, ఇంతకు మించి ఏమనరండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చేత్తో తినడాన్ని నిరసిస్తున్నాయి. ఇది పక్కా, ఇది ఒక దాడి, గుర్తుపెట్టుకోండి. అన్నోన్ గాడ్స్ ఎంత ప్రమాదమో నోన్ డెవిల్స్ కూడా అంత ప్రమాదం. నోన్ డెవిల్స్ గుళ్ళో 5 హారతులు ఎందుకు ఇయ్యాలి? ఆ దేవుడు ఎవడు? 5 హారతులు డిమాండ్ చేసే దేవుడు ఎవడు? స్త్రీమూర్తులు తెల్ల వస్త్రాలు వేసుకొని భర్తను కూడా అన్నయ్య అని పిలిచి ఓం శాంతి, ఓం శాంతి, ఓం. అదేమి కర్మమో భోజనాల దగ్గర కూడా వైట్ రైస్ ఉందా? అరే అన్నం ఉందా అని అడగండి అయ్యా, అన్నం ఉందా అని అడగండి. కర్రీస్, బెండి ఫ్రై, దొండి డ్రై, ఏమండి కర్మ? మావడూరు సూర్యనారాయణమూర్తి గారు అష్టావధాని, సంస్కృత ఆంధ్ర పండితులు వారు. సార్, మీరు సంస్కృత ఆంధ్ర పండితులు కాబట్టి దాడి కేవలము ఒక మతం మీదనో, ఒక దేశం మీదనో, ఒక ఆబ్జెక్ట్ మీదనో కాదు, ఓవరాల్ సబ్జెక్ట్ మీదనో జరుగుతూ ఉంది. ముఖ్యంగా భాష పట్ల కూడా ఎలాంటి దారుణమైనటువంటి దాడి జరుగుతుందో మాకంటే ఎక్కువగా మీకు, ఎందుకంటే ఆ వేదన ఎక్కువగా మీకుంటుంది, ఆ పండితులు కాబట్టి. మీరు ఇలా చూసుకుంటూ పోతే వీటిని అధిగమించడం సాధ్యమేనా? ఒకవేళ ఒక భాష పోతే ఎంత ప్రమాదం ఉంటుంది? దీనిపైన మీ ఓవర్వ్యూ, విశ్లేషణ మాకు కావాలి. సభా సరస్వతికి నమస్సులు. ధార్మిక శక్తిని ఉద్దీపనం చేసే ప్రయత్నంలో శివశక్తి చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి యాగంలో మేము కూడా సమిధిలో అని నేను అన్ను, ఊరికే కాలిపోవద్దు. అధ్వర్యులుగా ఒక పని చేయటానికి మామిడాకు తోరణం కట్టినా గొప్ప పని. అటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్సులు తెలియజేస్తూ, నేను ఎక్కడ నిలబడ్డాను, నాకేం కనబడుతోంది, ఈ రెండే చెప్తా. నేను 28 సంవత్సరాలు ఉద్యోగంలో క్రిస్టియన్ పాఠశాలలో పనిచేశాను, తెలుగు ఉపాధ్యాయుడిగా. 1 సంవత్సరంన్నర ముస్లిం పాఠశాలలో పనిచేశాను, అది ఇంటర్నేషనల్ పాఠశాల. లలిత్ గారికి ఇది చాలా ఇష్టమైన పదం, ఇది క్రీ, అది ము, ఈ రెండిట్లోని నేను పనిచేశాను. సృష్టికర్త అయిన అయితే మొదటి పాఠశాలలో గరికపాటి నరసింహరావు గారిని తీసుకొచ్చి వాళ్ళ మధ్య కూర్చోబెట్టాను. స్వామి కమలానంద భారతీ స్వామి వారిని తెచ్చిపెట్టాను. ఇక నేను స్వతహాగా పాఠశాలలో భువన విజయం నాటకాలు వేయించాను, అష్టావధానాలు చేయించాను. అందరూ వాళ్ళు తెల్ల గౌన్లు వేసుకొని అక్కడ కూర్చునేవారు. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా చప్పట్లు కొట్టేవారు. నా బాధ పడలేక, ఎందుకు నా బాధ పడలేక అంటే, నేను జాయిన్ అయిన 3వ సంవత్సరమే వాళ్ళకి తెలిసింది నేను ఆర్ఎస్ఎస్ వాడినని. వాళ్ళు ఏమన్నారంటే, 92 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో ఏదో జరుగుతున్న రోజు, అప్పటికి మనకి డిష్ ఛానల్స్ కానీ ఏం లేవు, ఢిల్లీ దూరదర్శన్ ఒక్కటే. నా అదృష్టవశాత్తు ఏమిటంటే ఆ రోజు కొద్దిమంది మాత్రమే అది లైవ్లో బీబీసీ వల్ల చూడగలిగాం. మా స్కూల్లో గవర్నర్ కృష్ణకాంత్ గారు మాకు అప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు మా స్కూల్లో కంప్యూటెక్సీ అని కంప్యూటర్ ఎగ్జిబిషన్ పెడితే, ఒక పెద్ద కంప్యూటర్ సంస్థ వాళ్ళు గ్రౌండ్ మధ్యలో పెద్ద డిష్ యాంటెనా పెట్టి ఒకే తరగతి గదిలో 5 టీవీలు పెట్టి 5 ఛానల్స్ ఏకకాలంలో చూపిస్తున్న సమయంలో బీబీసీ ఛానల్ చూస్తుంటే
ఆ 6వ తేదీన జరిగిన అద్భుత కార్యక్రమం లైవ్లో చూసాం. వెంటనే వార్తలు వచ్చాయి, కర్ఫ్యూ పెట్టారు హైదరాబాదులో అని. ఇంకా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం. ఈ 28 ఏళ్ల ఈ ఉద్యోగం అంతా కూడా నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను, నేను రెండిటి కోసమే ఫైట్ చేశా, శాలరీ కోసం కాదు. క్లియర్గా చెప్తున్నాను. ఒకటి భాష కోసం, 2 హిందూ ధర్మం కోసం. నేను ఇప్పుడు ఆ శీర్షిక దగ్గరికి వెళ్తున్నాను. దాడి, విద్యారంగంలో దాడి ఏమిటి అంటే, పిల్లవాడు తల్లి చనిపోయి గుండు కొట్టించుకొని వస్తే, వాడు 10 రోజులు కర్మ అయ్యాక వస్తే, నువ్వు లీవ్ లెటర్ ఎందుకు తేలేదు అని వాడిని అడిగి వాడిని తరగతి గది బయట కూర్చోబెడితే ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి కాలర్ పట్టుకునే సాహసం చేశా. వాళ్ళ దాడి ఏమిటంటే, ఒక తెలుగు కులం చెప్తున్నాను, బ్రాహ్మణ ఉపాధ్యాయుడు, మ్యాథమెటిక్స్ మాస్టారు, తల్లి చనిపోతే మాసికానికి లీవ్ ఇవ్వలే. దిస్ సెరమనీ ఈజ్ నాట్ నెసరీ, నో. వన్స్ ఇన్ ఇయర్ యూ కెన్ గో అండ్ వర్షిప్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. వాళ్ళకి నవంబర్ 2వ తేదీ నాడు సర్వాత్మల దినం, దాన్ని ఆల్ సోల్స్ డే అంటారు. ఆ దినం నాడు అందరూ వెళ్ళి ఆ సమాధికి సున్నం వేసి, ఉన్నది చెప్తాం, మీరు అలా నవ్వకండి దయచేసి, ఆ సమాధికి సున్నం వేసి అక్కడే దాని దగ్గరే కూర్చొని స్వీట్లు పంచుకొని, ఇంకా మరొక కడుగు ముందుకేసి సీసాలు తెరిచి, ఇక్కడ అవసరం లేదు ఆ మాట చెప్పటం, మిగిలింది మీకు అర్థమైపోయింది, ఇంకా వ్యాఖ్యానం అవసరం లేదు. ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళకి నెలమాసుకు ఎందుకు పెట్టాలో నీకేం అర్థమవుతుంది? నేను ఆ స్కూల్లోంచి మానేసినటువంటి సంఘటన ఏంటంటే, సరే చెప్పాను కదా, మూలోకి జంప్ అయ్యా. ఇది శంషాబాద్ దగ్గర ఉంది ఇంటర్నేషనల్ బడి. మనం కాస్త హుషారుగా, అరే వీడు 54,000 ఇస్తున్నాడు, వాడు 75,000 మా వాళ్ళంతా అరే ఎంత మంచి ప్యాకేజ్ చలో అన్నారు. ఊరికాం. ఉరికితే అక్కడ వీడి తాత ఉన్నాడు. అక్కడ అర్బన్ నక్సల్స్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అక్కడ అర్బన్ నక్సల్స్తో కలిసి పనిచేశాం. ఇక ఇది మనకి సుధరాయించదరా భయ్య అని చెప్పేసి ఆగస్టులో జాయిన్ అయ్యాను. డిసెంబర్లో ఎగ్జిట్ లెటర్ పెట్టా. ఇప్పుడు బయటకు వచ్చి నేనే సొంతంగా బడి నడుపుతున్నాను, అది వేరే విషయం. ఇక ముఖ్యమైనటువంటి చెప్తా, ఇందాక శత్రువు అన్నారు కదా, మనం ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామంటే శత్రువుని శత్రువుగా గుర్తించడంలో మొదట తప్పటడుగు పడిపోతుంది. ఇప్పుడు సాయి గారి బొడ్లో కత్తిచ్చుకొని వచ్చారు. ఈయన బొడ్లో కత్తి ఉందని గుర్తించడానికి నాకు 1 శతాబ్దం పడుతుంది. ఇది ప్రమాదంగా జరుగుతుంది. ఇందాక వారు చెప్పారు, మన జాతిలో ఉన్న బలహీనత ఏంటంటే మనం ప్రతి చిరునవ్వుని ఆస్వాదించేస్తున్నాం. దయచేసి అలాగ ఆస్వాదించకండి. ఇక మన యుద్ధం ఎవరితో, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డ్రాయింగ్ ఏ వార్ లైన్ అంటారు. ఒక యుద్ధ రేఖ, ఎవరికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ యూ షుడ్ డ్రా ద లైన్ బిట్వీన్ ద పీపుల్. వార్ లైన్, దట్ ఈస్ కాల్డ్ వార్ లైన్. ఆ వార్ లైన్, ఇదిగో వీడు నాకు దాడి చేస్తున్నాడు, వీడికి నాకు యుద్ధం, ఇక నీతో నాతో దోస్తానా ఈశ్వరాల్లా తీసిపాడే వద్దు దయచేసి, అయిపోయింది. నీకు గుండు గీకారు, ఇప్పుడు మాకు గీకుతున్నారు, మళ్ళీ ఎందుకు మాకు ఆ ఈశ్వరాల్లా తేరేనా, అవసరం లేదు, తీసవతలు పడే. రెండవది, వార్ లైన్ డ్రా చేసిన తర్వాత వార్ క్రై అని ఉంటుంది. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి సిద్ధాంతం. బిట్వీన్ హూమ్ వీఆర్ ఫైటింగ్, ఎవరితో, మన శత్రువు ఎవడు, మనం ఎవరు, ఇదిగో వీళ్ళు కౌరవులు, వీళ్ళు పాండవులు, నువ్వు అట ఇట తేల్చుకో ముందు, వద్దు గోడ మీద పిల్లి మాట వద్దు, అట ఇట. ఆ వార్ క్రై అనేటువంటిది ఒక నినాదం. నేతాజీ ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే చలో ఢిల్లీ అని. ఢిల్లీ వెళ్ళడం అంత ఈజీ కాదండి. భారత కాలంలో హస్తిన వెళ్ళటము కష్టమే, ఇవాళ ఢిల్లీ వెళ్ళటము కష్టమే. అయితే రామాయణ కాలంలో అయోధ్య వెళ్ళడం కొంతమంది కష్టమైంది, ఈ కలియుగంలో కూడా అయోధ్య వెళ్ళడం కొంతమంది కష్టమైంది. ఎవరు చప్పట్లు కొట్టరేట అర్థం కాలే. పెద్దలు ఉన్నారు, వారి ముందు రామాయణం గురించి చెప్పకూడదు. కానీ రామాయణ కాలంలో
రాక్షసులు ఎవరు వచ్చినా దండకారణ్యం వరకే వచ్చి ఉండేవారు. దండకారణ్యం దాటి ఎవడు అటువైపు సాహసం చేయలే. మనం ఎక్కడ చదవలే. ఎవడైనా అయోధ్య వైపు అడుగేశారండి? లేదు. మొన్న జనవరి 22ను కూడా మేము అయోధ్య వెళ్ళం అని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ దండకారణ్యం వరకు వచ్చి ఆగిపోయిన దరిద్రులే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని నేను గట్టిగా చెప్తాను. అదిగో వాళ్ళు వార్ లైన్కి అవతల ఉన్నారు. వాళ్ళతోటి మన ఫైట్ ఇవాళ నడుస్తుంది. దానికి వార్ క్రై, లలిత్ గారు సీటు కొట్టకూడదు ఇక్కడ, విజిల్ కొట్టకూడదు. ఆ వార్ క్రై ఏంటంటే ఇవాళ శివశక్తి ఇస్తుంది, పాంచజన్యం పూరిస్తుంది. ఇందరిని మూటగట్టి ఒక దగ్గర కూర్చోబెట్టడం ఏంటండి గురుగారు అది? పండితుడిని యాక్సెప్ట్ చేయడు తొందరగా. ఒక కండువ పక్క కండువని ఒప్పుకోదు. మనం చూస్తూనే ఉన్నాం. నగుణినం గుణి వేత్తి అనేదో ఉంది. అందుచేత వీళ్ళందరినీ మూటగట్టడం అనేది చాలా కష్టం. ఆ పని వాళ్ళు ఈ వేదిక చేస్తుంది. ఇక మన మీద జరుగుతున్నటువంటి దాడిల్లో స్కూల్ బేస్డ్ అటాక్స్, సరే నేను ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ టాపిక్ మీద వేరేసారి మాట్లాడుకుందాం, లేదా కరుణాకర్ గారితో వీడియో చేస్తాం సరదాగా. ఇక రెండవది టెంపుల్ బేస్డ్ అటాక్స్. టెంపుల్ బేస్డ్ అటాక్స్ ఇవాళ మార్కెటైజ్ అయిపోయి గుడి ముందు ఉన్నటువంటి దుకాణాలన్నీ అటువైపు వాళ్ళవే. మన వాళ్ళు ఎవరు దుకాణాలు పెట్టలేదు. వాడు ఇప్పుడే కాదు, గుడి ముందే కాదు, మీ ఇంటి ముందు మీ ఇల్లాలకి మల్లెపూల మాల అమ్మినటువంటి వాడు కూడా మల్లెపూల మాల అని వస్తాడు వీధిలో. వాడు కూడా వాడు స్నానం చేయడు. మన ఇల్లాలకి మనం మల్లెపూలు కొనుక్కు రావాలి, కానీ వాడి దగ్గర కొండవేడు బుద్ధి లేకపోతే. ఇది ఒక విధమైన అందమైన సువాసన గల దాడి. ఇక ఫ్యామిలీ బేస్డ్ అటాక్స్. ఈ ఫ్యామిలీ బేస్డ్ అటాక్స్ ఏంటంటే ముందుగా స్త్రీ మీద జరుగుతున్నటువంటి దాడి. ఏంటే అంత పెద్ద బొట్టు పెట్టుకోవచ్చు, అంత పెద్ద బొట్టు పెడతారా మీరు? అంతే, ఇంతకు మించి ఏమనరండి. ఇది రోజు అంటూ ఉంటారు పాపం. ఇక భ్రమరకీటక న్యాయంతో ఈ అమ్మాయి కూడా ఎందుకులే అద్దం దగ్గర నిలబడి పెద్ద బొట్టు వద్దులే అనేటువంటి స్టిక్కర్లు వచ్చేసాయి, పేడ పిడకలు కొట్టినట్టుగా. ఏ బాత్రూంలోకి వెళ్ళినా అక్కడ ఉంటాయి ఇవన్నీ. ఇది ఒక అద్భుతమైనటువంటి దాడి. నేను ఆ పెద్ద స్కూల్లో మానేయడానికి కారణం ఏంటంటే, మీరు నవ్వుతారు చెప్తే, చేత్తో తినడము అనేటువంటిది అక్కడ అపచారం. చేత్తో తినకూడదు. ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ సాఫ్ట్వేర్ సంస్థల్లో కూడా మీరు స్పూన్ తోటే తినాలి, చేత్తో తినకూడదు. అది వాడు వేసింది చపాతీ అయినా వాడు స్పూన్తో కట్ చేసి తినాలి తప్ప మీరు చేత్తో తినడానికి వీల్లేదు. ఇక పప్పన్నం ఎట్లా కలుపుకుంటాము, మన ఆవకాయ ఎట్లా కలుపుకుంటాము, మన రుచి ఎలా ఆస్వాదిస్తాం. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చేత్తో తినడాన్ని నిరసిస్తున్నాయి. ఇది పక్కా. ఇది ఒక దాడి, గుర్తుపెట్టుకోండి. మీరు చేతి నిండా డబ్బు సంపాదిస్తారు, సంక్రాంతి నాడు కట్టుకుందామని మంచి బట్టలు కొంటారు, కానీ కట్టుకొని ఇంట్లో ఉండే హక్కు మీకు లేదు, వాడు లీవ్ ఇవ్వడం. ఇది ఒక దాడి, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ మించి విద్యారంగంలో మరొక పెద్ద దాడి గిరిధర్ గారికి కూడా తెలిసి ఉంటుంది. ఈ మధ్య మనకి కొన్ని యూనివర్సిటీలు వచ్చాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి. ఢిల్లీలో అశోక్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో 200 ఎకరాల్లో ఉన్నటువంటి క్రియా యూనివర్సిటీ, KREA క్రియా. ఈ యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయంటే లిబరల్ ఎడ్యుకేషన్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టాయి, లిబరల్ ఆర్ట్ అనేటువంటిది పెట్టాయి. ఆ లిబరల్ డిపార్ట్మెంట్ లిబరల్ ఆర్ట్స్లో వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేస్తూ భయంకరమైనటువంటి దాడి జరిగిపోతుంది. అది ఎంత దాడి అంటే, వాట్ ఈజ్ యువర్ జెండర్? వీరే నాకు చెప్పారు వరంగల్లో మేము కలిసినప్పుడు. అది మొన్న నేను ఎక్కడో ఫేస్బుక్లో చదివా కూడా. వాట్ ఈజ్ యువర్ జెండర్ అనేది కాదు, నువ్వు పుట్టింది మగవాడు అయితే జీవితాంతం నువ్వు మగవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ చేంజ్ యువర్ జెండర్ ఎట్ ఎనీ ఫేజ్ ఎనీ టైమ్. దిస్ ఈజ్ వాట్ లిబరల్ ఎడ్యుకేషన్ ఈజ్ గివింగ్ ఆన్ ద యూనివర్సిటీస్. దీనికి ఫీడింగ్ ఎక్కడ వస్తున్నాయంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నేను చెప్పను, కానీ ఇంటర్నేషనల్ బెకులరేట్, ఐ థింక్ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ ఐబీ కరిక్యులం అంటాం. ఐబీ కరిక్యులం అంటే CBSE కాదు, ICSE కాదు, SSC కాదు, వీటన్నిటికీ ముత్తాత ఐబీ కరిక్యులం.
ఈ ఐబీ కరికులం కోసం వెంపర్లాడుతున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ ఫీడింగ్ జరుగుతుంది. అన్ని స్కూల్స్ అని నేను చెప్పను, మన సిద్ధాంతంతో నడిచే ఒకటో రెండో ఉన్నాయి, పాపం వాళ్ళకి జాయినింగ్స్ లేవు, అది నిజం. ఉంటే ఆశ్చర్యపోవాలి. అది భాషాపరమైన దాడి కూడా చాలా ప్రమాదంగా ఉంది. తెలుగు భాష అనేది పూర్తిగా అలాగ కనుమరుగైపోతున్న పరిస్థితి. దీన్ని ఎలా ఎదుర్కోవచ్చు? అవకాశం ఉందా? ఆశపడవచ్చా? ఇప్పుడు భాష విషయంలో మనం ఎదుర్కొంటున్నది ఏంటంటే, తెలుగు గొప్పది, తేనె వంటిది, తీయనైంది అని ఈ ఊరికే ఊదరగొట్టేసి తెలుగుని అభిమానించండి అంటే కేవలం అవధానాలు నడుస్తాయి, కవి సమ్మేళనాలు నడుస్తాయి, కార్యక్రమాలు నడుస్తాయి. కానీ తెలుగు చదువుకున్న వాడికి 2%, 5% ప్రభుత్వోద్యోగాలు ఉంటాయి అని చెప్పమనండి, రేపే తెలుగు బాగుపడిపోతుంది. 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వాడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది అని ఒక జీవో రావాలి. మీరు అది చెయ్యకుండా నిన్నెవరో మొన్న 29 ఆగస్టు నాడు వీరావేశంతో ఆయన ఎవరో సినిమా రచయితట విజయవాడలో పెద్ద ఉపన్యాసం చెప్పేసి తెలుగుని చంపుతున్నది తల్లిదండ్రులు, తెలుగు టీచర్లను పెట్టాడు ఒక వీడియో. నాకు ఒళ్ళు మండింది. ఎందుకంటే తెలుగు చెప్పుకొనే ఇంట్లో విస్తరలేస్తుంది. నాకు 35 ఏళ్ళై తెలుగు చెప్పుకొని ఇంట్లో చేయగలుగుతున్నాం. తెలుగు కాపాడుకోవాలని అందరికీ తపన ఉంది. కానీ నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నాను. నేను తెలుగు మీడియం బోర్డు పెట్టాను అనుకోండి, రేపు ఖచ్చితంగా నా పరిస్థితి అవుట్. ఇప్పుడు కూడా నేనేవో కృష్ణ శతకం పద్యాలు 4 ఎల్కేజీలో వాడికి నేర్పేసరికి మొన్న పేరెంట్స్ మీట్లో వచ్చేసారు నా మీదకి. ఏం చెప్తున్నావు సార్ నువ్వు? ఏంది ఇదంతా? ఎక్కడే పోతున్నావు మనం? కంప్యూటర్ ఏది? 3 పద్యాలు వచ్చాయో లేదో బుజ్జివేదోకి, అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చేసింది. ఇక ప్రచారం గల్లీలో ఏంటంటే, గాడ ఇంగ్లీష్ వస్తలేదు, అక్కడ ఇంగ్లీష్ వస్తలేదు ఊరికే. అందుకని ముఖ్యంగా మీరు గమనించండి, నా అనుభవం చెప్తున్నాను. ఎక్కువలో ఎక్కువగా అంటే మ్యాక్సిమం అనే మాట వచ్చేస్తున్నది. చాలామంది తెలుగు ఉపాధ్యాయులు ఇంగ్లీష్లోనే మాట్లాడుతాం మేము, తెలుగు ఉపాధ్యాయులు. ఎందుకంటే మేము ఎక్కడ వెనకబడిపోతామేమో పోటీ ప్రపంచంలో, మమ్మల్ని ఎవడు వెనక నెడతాడేమో. చివరికి రోడ్డు మీద మిర్చి బండి వాడు కూడా ఏం చేస్తారు సార్ మీరు అంటాడు, నేను టీచర్ని అయ్యా అంటాం. అదే మా పక్క మాస్టరు మ్యాథ్స్ చెప్తాను అని ఆయన అంటే వాడు కొంచెం గౌరవంగా చూస్తాడు. మ్యాథ్స్ సార్ అంటే నువ్వేం చెప్తావు సార్ అంటాడు. తెలుగా ఇదిగో వట్టు అంటాడు. అంటే నేరేటివ్ అలాగ అయిపోయిందండి. నేరేటివ్ ఊరికే మేము కండువ వేసుకొని తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, కృష్ణదేవరాయల పద్యం చెప్పేసి దేశ భాషలందు తెలుగు లెస్స. గిడుగు రామూర్తి పంతులు గారి పుట్టినరోజేమో ఆంధ్రప్రదేశ్లో, కాళోజీ నారాయణరావు పుట్టినరోజు తెలంగాణలో. 2 రాష్ట్రాల్లో తెలుగు ఉదరు కొట్టేస్తూ ఉంటాం, కండువాలు సర్దుకుంటూ ఉంటాం. ఇది కాదు పని. ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం ఒక సెక్షన్ పెట్టమని రూల్ చేయండి. వాడు చైతన్యవాడు కావచ్చు, నారాయణవాడు కావచ్చు, ఎవడు కావచ్చు. ఇందాక మీరు చెప్పారే హై లెవెల్ నుంచి నరుక్కు రావాలి, అక్కడ ఒక జీవో వేస్తే ఇక్కడ మొత్తం అన్నీ సాఫ్ సఫాయి అవుతుంది. కరెక్ట్. మీరు అక్కడ ఏం చేయకుండా నువ్వు తెలుగు చెప్పు అంటే నేను ఎందుకు చెప్పాలి? ఆయన అంటాడు అమ్మ అన్నం పెట్టలేదు వదిలేస్తామా అంటే వదిలేస్తున్నాం. వృద్ధాశ్రమాలు అందుకే వచ్చినాయి. సిద్ధాశ్రమాలు ఉండవలసిన దేశంలో వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి? అమ్మ అన్నం పెట్టలేదని, అన్నం పెట్టలేదని తెలుగు వదిలేస్తారంటే ఎందుకు చదువుతాడండి వాడు? చెప్పండి నాకు. ఇంటర్మీడియట్ తర్వాత వాడికి దిక్కు అవసరం లేదు. కేసీఆర్ మహానుభావుడు ఏదో చేశాడు, అన్ని పాఠశాలల్లో తెలుగు చెప్పాలి అని పెట్టబట్టి నేను ఆ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళా, తెలుగు డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయటానికి. అర్థమైందా? కొంతవరకు ముందుకు నడిచింది. తర్వాత ఏమైంది? మళ్ళీ చతకలు పడిపోయింది. తెలుగు మీడియం పెట్టాలి, ఖచ్చితంగా తెలుగు మీడియం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉండాలి. ఇది మన యొక్క డిమాండ్ క్లియర్గా ఉండాలి. ఉంటే తెలుగు బాగుపడుతుంది. మీరు అడగని దానికి సార్ కబ్జా చేసి ఒక నిమిషం, మనకి తెలిసిన శత్రువులు కాక అన్నోన్ గాడ్స్ ఎంత ప్రమాదమో నోన్ డెవిల్స్ కూడా అంత ప్రమాదం. నోన్ డెవిల్స్ మన కళ్ళ ముందు దేవతలుగా తిరుగుతూ ఉండి దెయ్యాలుగా పనిచేస్తున్నటువంటివి కొన్ని ఉన్నాయి. ఇందులోని ఎవరైనా నొచ్చుకున్నా నేను పెద్ద బాధపడను. ఈ మాత్రం ధైర్యంతో మాట్లాడకపోతే శివశక్తి వాళ్ళు నన్ను పిలవరు. అర్థమైందా?
గుడికి వెళ్తాము, చిలుకూరు వెళ్తాం, గురుగారు మీ గుళ్ళో ఎన్ని హారతులు ఇస్తారండి? ప్రాతః సంధ్యా హారతి ఇస్తారా? ఒకటి, సాయంత్రం ఒకటి, అంతే కదా. ద్విసంధ్యా హారతి ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో మాధ్యాహ్నిక సంధ్యాహారతి కూడా ఉండొచ్చుగాక. కానీ గుళ్ళో 5 హారతులు ఎందుకు ఇవ్వాలి? ఆ దేవుడు ఎవడు? 5 హారతులు డిమాండ్ చేసే దేవుడు ఎవడు? నేను ఇస్తున్న 10 రూపాయలు ఎక్కడికి పోతుంది? షిరిడి సంస్థాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నాయి పైసలు? షిరిడి సంస్థాన్ ఎందుకు ఎండోన్మెంట్లోకి రాదు? ఆ పైసలు ఎందుకు ఎండోన్మెంట్ లెక్క చూడదు? ఇది నోన్ డెవెల్. ఇక ఎనదర్ నోన్ డెవెల్ ఏది అంటే, తెల్ల వస్త్రాలు వేసుకొని, స్త్రీమూర్తులు తెల్ల వస్త్రాలు వేసుకొని భర్తను కూడా అన్నయ్య అని పిలిచి ఓం శాంతి, ఓం శాంతి, ఓం, మేము అలా పేరు చెప్పనండి, బాగుండదు, అక్కడ రికార్డ్ అవుతుంది. నేను మౌంట్ ఆబూ వెళ్ళాను, ఎందుకంటే స్కూల్ టూర్లో వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. మౌంట్ ఆబూలో ఏముంది అంటే జైన మందిరాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి జైన మందిరాలు. అవి చూడాలి, ఈ తెల్ల దెయ్యాలుగా చూసేది. అర్థమైందా? అన్నయ్యను కూడా, భర్తను కూడా అన్నయ్య అని పిలిచేటువంటి దిక్కుమాలిన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో దీస్ నోన్ డెవెల్స్. ఈ నోన్ డెవెల్స్ నుంచి మన స్త్రీమూర్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు లింగం పెడతారు, వాళ్ళు అభిషేకం చేస్తారు. ఆ శివరాత్రి వచ్చిందంటే మా మారేడుపల్లిలో శనై నరసింహం ఎదురుగా అద్భుతమైన జాతర. కానీ అందరినీ అక్క అనాలంటే నా మనసు ఒప్పది. ఎందుకంటే నేను కావ్యాలు, రసవత్తమైనటువంటి కావ్యాలు చదువుకున్న వాళ్ళం, అందరినీ నా వల్ల కాదు. అందులోని ఎప్పుడూ ఆ తెల్ల రంగులో పడిసేవాళ్ళంటే అస్సలు కాదు. 7 రంగుల ఇంద్రధనస్సు నా హిందూ ధర్మం. ఆ ధర్మంలో ఎగరవలసినటువంటి జెండా కాషాయం. ఇవాళ దాన్ని మనందరం ఎగరేస్తున్నాం. శక్తివంతులం అవుదాం. శస్త్రాన్ని ధరించండి. ఇన్నాళ్ల పాటు, కొన్ని శతాబ్దాల పాటు మనం ఇంప్రెసివ్ మూడ్లో వెళ్ళాం. ప్రతి ఒక్కడిని ఇంప్రెస్ చేసుకొని, వాడు ముఖం మీద చిరునవ్వు వస్తే చాలు, అన్ని దేవతలు సమానమే అని ఇంప్రెసివ్ మూడ్లో వెళ్ళాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెసివ్ మూడ్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఎక్స్ప్రెసివ్ మూడ్లోకి షిఫ్ట్ అవ్వాలి. నా నుదుటిన బొట్టు ఉంటుంది, అంతే. నా నుదుటిన బొట్టు ఉంటుంది. అంత క్రీముల మధ్య పనిచేసిన ఈ బొట్టు ఇలాగే ఉంది, ఇలాగే ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తీసుకొని మన పిల్లల్ని జాగ్రత్తగా, మీ పిల్లలు ఏ బడిలో చదువుతున్నా సరే పావలా కాసంత బొట్టు పెట్టి పంపేయండి దయచేసి. ఇంప్రెసివ్ విడిచిపెట్టండి, ఎక్స్ప్రెసివ్లోకి రండి. భాష మాట్లాడండి. మాట్లాడితే భాష బతుకుతుంది. సరే, గవర్నమెంట్ జీవో వస్తుందో లేదో, భాష మాట్లాడితే బతుకుతుంది. అదేమి కర్మమో, భోజనాల దగ్గర కూడా వైట్ రైస్ ఉందా, అరే అన్నం ఉందా అని అడగండి అయ్యా. అన్నం ఉందా అని అడగండి. కర్రీస్, బెండి ఫ్రై, దొండి డ్రై, ఏమండి కర్మ? అవతల వాడికి అర్థం కాకపోతే మాట్లాడండి. ఎందుకండి? మన తెలుగుళ్ళలో కూడా చెప్పు విప్పి భోజనం చేయండి. మీరు క్యాటరింగ్లోకి వెళ్ళినా సరే, బఫే తిన్నా సరే, చెప్పులు ఒక దగ్గర విప్పి భోజనం చేయండి. ఒక క్రిస్టియన్ మిత్రుడు అడిగిన ప్రశ్న ఇది. మీరే మీ ఆచారాలు వదులుకుంటున్నారు, మేము అడిగామా? మీరు బ్రాహ్మణులై ఉండి కూడా ఎందుకు చెప్పులతో బోధింటున్నావు అన్నాడు నన్ను. చచ్చిపోయా. అందుకని వాడి చెప్పులు ఇక్కడే వదిలి కింద తిన్నా. అందుకని నేనేమంటా అంటే, వేదిక మీద ఎక్కి వైదిక మంత్రాలతో పెళ్లి చేస్తే అందరూ చెప్పులతో అక్షతలు వేస్తారు. ఏం దరిద్రం అండి! మీ ఆశీస్సులు పవిత్రంగా ఉండక్కర్లేదా? ఆ చెప్పులు అక్కడ ఇప్పేసి రండి, అక్షతలు వేయండి. ఎక్స్ప్రెసివ్ మూడ్లోకి రండి. నేను ఇంతే అని చెప్పేటువంటి మూడ్లోకి వస్తే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ కర్తవ్యం, మన కర్తవ్యం ఏం కావాలి అనేది మీ ద్వారా ఒక 2-3 నిమిషాల్లో. కర్తవ్యం అనేటువంటిది ప్రయాణంలో మనకి ఎదురైనటువంటి దానిని జవాబు చెప్తూ వెళ్ళటం, ధైర్యంగా నిలబడటం. మనం పనిచేసే చోట కానీ, జీవించే చోట కానీ, మన ధర్మానికి, మన మతానికి, మన సంస్కృతికి దెబ్బ తగులుతుంది అనేటప్పుడు చెంప చెళ్ళుమన్నట్లుగా జవాబు చెప్పడం, అవసరమైతే చెంప చెళ్ళుమనిపించటం, ఇది కర్తవ్యం. ఎక్కడో చీమ కరిచింది అనుకోండి, ఏం చేస్తున్నారు మీరు? వెంటనే నలిపి పారేస్తున్నారా లేదా?
దోమ గరుస్తుంది, మీరు నిద్రపోతారు, దోమ గరుస్తుంది, చెమ్మని ఇలా కొట్టి చంపేస్తున్నారా లేదా? మరి ధర్మం విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? అందుకే మన తెలుగులో ఒక సామెత పుట్టుకొచ్చింది ఏంటంటే, ఇంత జరుగుతున్నా నీకు చీమ కుట్టినట్టయినా లేదా అంటారు మన వాళ్ళు. ఎందుకంటారు అంటే అది మన కథలోనే ఉంది. అమ్మ గుమ్మ పాలతో పెట్టినప్పుడే మనకి 7 చేపల కథ అని ఒకటి ఏడిసింది. అది కథలాగే చదువుకున్నాం మనం, దానికి రీజనింగ్ ఎప్పుడు చదవలే. అనగనగా ఒక రాజుకి 7 చేపలు 7 కొడుకులు ఉన్నారనేటువంటి కథ చదివాం కదా. ఈ కథకి ప్రతి లైన్కి నేను పారాగ్రాఫ్ రాసి పత్రికలో ఒకసారి ఇస్తే ఎంవీఆర్ శాస్త్రి గారు వేశారు, ఒక హాఫ్ పేజీ. ఒక్కొక్క పేరా ఎనలైజ్ చేసి వేశారు. ఎందుకు వేశారు అంటే కథ 3 భాగాలు. మొదటి భాగం ఏమిటి అంటే కర్తవ్యం ఏంటో మీకు తెలిసిపోతుంది. రాజుగారు పాలిస్తున్నారు, రాజుకి 7 కొడుకులు, వెరీ గుడ్. ఒక కొడుకు 2 కొడుకులతో సరిపెట్టకూడదు, 7 ఉండాలి. నో ఫ్యామిలీ ప్లానింగ్, 7 కొడుకులు. వాళ్ళు పాటిస్తున్నారు, అది మనం పాటించడం మానేసాం. రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 వేటకెళ్ళారంటే అర్థం ఏంటంటే ఎంతమంది ఉన్నారో ఇంట్లో అందరూ కష్టపడి పనిచేయాలి. తుమ్ లడో మై కపడా సంభాల్తాహం అన్నట్టు ఉండకూడదు. ఏమండది దో అంకే 12 అతనో సినిమా ఉండింది. ఒకడు సంపాదిస్తే 10 మంది కాదు, 7 వెళ్ళాలి, 7 తేవాలి. వెళ్ళిన వాళ్ళు ఏం చేశారండి, రాజు కొడుకులు వేటకెళ్ళారంటే ఏ లేళ్ళో జింకలో పుల్లో తెస్తారనుకుంటే 7 చేపలు తెచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో చేపలు పట్టేటువంటి బెస్తవాడు కూడా రాజ్యానికి రాజు కావచ్చు. అది అందులో ఉన్నటువంటి సందేశం. త్రేతాయుగంలో బోయవాడైన వాల్మీకి అందించినటువంటి రామాయణం నాకు శిరోధార్యం. ద్వాపర యుగంలో మత్స్యకందికి పుట్టినటువంటి వ్యాసుడిచ్చిన భారత భాగవత భగవద్గీతలు నాకు శిరోధార్యం. ఇవాళ ఆధునిక యుగంలో కలియుగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఈ దేశానికి శిరోధార్యం. ఎక్కడండి దళితుల్ని బయటపెట్టింది ఈ సమాజం? ఎవడండి నేరేషన్ ఇచ్చింది ఈ దేశానికి? 7 చేపలు పట్టి 7 చేపలే తెచ్చారంటే అర్థం ఏంటంటే ఖలీల్ జిబ్రాన్, ఇంగ్లాండ్ రచయిత ఖలీల్ జిబ్రాన్ రాశాడు తన బుక్లో ఫోమ్ అండ్ శాండ్లో, ఈశావాస్యోపనిషత్తులో ఉన్న మొదటి మంత్రానికి అర్థం ఖలీల్ జిబ్రాన్ రాశాడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మాగృధ కష్ట సిద్ధనం. ఈ ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క సంపద. ఇందులో నీకు ఎంత అవసరమో అంత నువ్వు తిని మిగిలింది పక్కవాడికి విడిచిపెట్టు అని చెప్పేసి. అందుకు వాళ్ళు 7 చేపలే తెచ్చారు. అందులో వల్ల పడక కాదు, సముద్రం ఖాళీ చేయలేక కాదు, వాళ్ళకి 7 చేపలే కావాలి. ఇంతవరకు ధర్మం సరిగ్గా వెళితే ఉన్నటువంటి కథ. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఏమైంది? ఒక చేప ఎండలేదు, సరే స్నానం చేసి ఇక్కడ టవల్ ఆరేసాం, ఎండలేదు, ఏం చేస్తారండి? తీసి పక్కన వేస్తాం ఎండలో. కాదు, మైక్ అక్కడ పెట్టి ఏమే చేప ఎండలేదు, దిక్కుమాలిన మీడియా మధ్యలోకి వచ్చింది. ఎందుకు ఎండలేదు అని చేపను అడగటువంటి బుద్ధి ఉందా? తీసి వేస్తే అయిపోయాయి కదా. మనకి ప్రశ్నించడం దరిద్రం ఎక్కడిచ్చిందంటే పిడికిలి బిగించు, కళ్ళు ఎర్రగించు, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకో. బోడి ఎవరిని ప్రశ్నించేది నువ్వు? ముందు పని చేయడం నేర్చుకో అని చెప్తుంది ఈ సంస్కృతి. కర్మ సిద్ధాంతం ఏంటంటే డూ యువర్ డ్యూటీ ఫస్ట్. ఎవరిని నువ్వు ప్రశ్నిస్తావు? ఎండని చేపని ప్రశ్నించాడు. పాపం అదేం చెప్పింది? నీ కళ్ళు కనబడడం లేదురా, నీడ పడుతుంది, గడ్డిమేటి అడ్డం వచ్చింది, నీడ పడుతుంది అని చెప్పింది చేప. పోనీ అప్పుడైనా ఈ దరిద్రుడు తీసి ఎండలో వేయాలి కదా. యూ కెన్ ఫాలో తెలుగును, ఓకే, అదర్వైజ్ ఐ కెన్ స్విచ్ ఆన్ టు ఇంగ్లీష్. అప్పుడైనా వీడి చేపను తీసి ఎండలో వేయాలి కదా. గడ్డిమేటు చాటు వచ్చిందా? వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు గడ్డిమేటుకి మైకెట్టాడు, ఏమే గడ్డిమేటు నువ్వు ఇక్కడ ఉన్నావని. ఆ గడ్డిమేటు అన్నది నన్ను ఆవు మేయలేదురా, అందుకు ఇక్కడ ఉన్నాను. మళ్ళీ ఇంటర్వ్యూ ఆవు దగ్గరికి వెళ్ళింది. అంటే ఒక క్రైసిస్ వస్తే ఇది నాది కాదు, వాడి మీదకి తోసే, ఇది నాది కాదు చర్చి రామకృష్ణది. చర్చి రామకృష్ణ ఏమో సుగుణ కరుణాకర్కి తోసేస్తారు. ఆ గడ్డి ఆవు మేయలేదు, ఆవు నువ్వెందుకు మేయలేదు? అది సమాధానం చెప్పింది. నన్ను ఇక్కడ కట్టేసి ఉంచారు, గడ్డి అక్కడుంది, అంటే నీడ్ ఇక్కడుంది, సోర్స్ అక్కడుంది. ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం అది. కాళోజీ నారాయణరావు గారు ఒక కవిత చెప్పారు, గట్టి చక్కిలాలు ఒకవైపు, గట్టి దవడలు ఒకవైపు, కమ్మని చక్కిలాలు ఒకవైపు, ఆకలి మంటలు ఒకవైపు, అన్నపు రాసులు ఒకవైపు. అక్కడ గడ్డి ఉంది, ఇక్కడ ఆవు ఉంది, ఇది ఇప్పితే అక్కడికి వెళ్ళి తింటుంది కదా. ఆ ఇప్పే ప్రాసెస్ ఇవాళ సుగుణాకర్ చేస్తున్నాడు.
కరుణాకర్, సారీ సుగుణ కరుణాకర్ చేస్తున్నాడు. ఆ సుగుణాకర్ అంటే సుగుణములకు ఆకరము అని అర్థం, తప్పులేదు. భాషా పరిజ్ఞానం ఎలా అయినా వాడుకుంటాను. అవును సార్, మాకు ఆ ఒడుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టారు, లేకపోతే ఎందుకు. సరే, విశేషం ఏంటంటే వాడు పనివాడు ఇప్పలేదు, మైకు పనివాడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకురా పనివాడు నువ్వు ఇప్పలేదు అని. అవ్వ గంజిపోయలేదు, నేను ఇప్పలేదు అన్నాడు. ఎందుకంటే ఇంటి యజమానురాలు వీడికి గంజిపోసి కూలి ఇస్తే వీడు డ్యూటీ చేస్తాడు, వర్క్ టు పే, అంతే. ఇది కమ్యూనిస్ట్ వాడు ఇచ్చిన దిక్కుమాల సిద్ధాంతం. వర్క్ టు ధర్మ కాదు, డూ యువర్ ధర్మ. ఇంట్లో ఆవు గోవు ఆకలితో ఉంటే గోవు ఇంట నాకలి నుండ భుజించువాడు నే గతికి పోవు నే పోవుదు అంటుంది సత్యనిష్టలో. అనంతామాచ్యుడు రాశాడు భోజరాజయంలో. ఇంటిలో మనం పెంచుతున్న ఆవు ఆకలితో ఉంటే మీరు గనక భోజనం చేస్తే నువ్వు నరకానికి పోతావు అంటుంది ఈ ధర్మం. నువ్వు కూలి పని చేస్తున్నావు, నీకు గంజి పోయలేదని నువ్వు ఆవు నిప్పలేదు. చివరికి ఇంటి యజమానురాలకు వెళ్ళింది మైకు. ఏమమ్మా నువ్వు ఇవ్వలేదు గంజి పోయలేదంటే మా పిల్లగాడు ఏడుస్తున్నాడు. ఈ పిల్లగాడు ఏడుస్తున్నాడు అనేది డొమెస్టిక్ ప్రాబ్లం. కర్మగాలు ఏమైందంటే ఈ డొమెస్టిక్ ప్రాబ్లం పబ్లిక్ ప్రాబ్లంగా కన్వర్ట్ అయిపోయింది. జాగ్రత్త గమనించండి మిత్రులారు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఈ డొమెస్టిక్ ప్రాబ్లం, పిల్లవాడు ఏడుస్తున్నాడు అందుకని నువ్వు గంజిపోయలేదు, దానివల్ల ఇంత డిజాస్టర్. ఈ ప్రాసెస్లో ఏ ఒక్కడైనా వర్క్ స్టార్ట్ చేసేదా? అందరూ ప్రశ్నించుకుంటూ వెళ్ళిన వాళ్ళే. చివరికి కథ ముగింపుకు వచ్చింది. ఏమిరా పిల్లగా ఏడుస్తున్నావు అంటే రీజన్ ఏంటి? పెద్దది చీమ కొట్టింది. ఇది స్మాల్ రీజన్. ఇప్పుడు మైకు చీమ దగ్గరికి వెళ్ళింది. ఇది కంక్లూషన్ ఇచ్చేసింది చీమ ఏం చేసింది? ఏమన్నది? నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను పుట్టనా అన్నది. అది కర్తవ్యం. భారతదేశము హిందూ ధర్మం అనే బంగారు పుట్టలో ఎన్నో దుర్మార్గాలు వేలు పెడుతున్నాయి. వాటిని కుట్టడానికి వాళ్ళ ఈ చైతన్యం అంతా సిద్ధమవుతోంది. ఆ చీమ కుట్టింది కాబట్టే ఇంత వర్షంలో ఇక్కడికి వచ్చాం మనం. ఆ చీమ కుడుతుంది కాబట్టే 9 సంవత్సరాల కిందట కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ముందుకు వచ్చాడు. మనందరి దగ్గరికి ఆ చీమను పంపించాడు యూట్యూబ్లో. ఇప్పుడు కుడుతూనే ఉంది, నిద్ర బట్టి చావదు. ఇందాక వచ్చిందని చూసినాడు, ఏమిటి ప్రయాణం, ఈయన ఒక్కడున్నాడు ఒంటికేసి ఒంటి కొమ్ము, ఏం చేస్తాడంటే ఇంతమందిని తయారు చేశాడు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఎదురొచ్చినటువంటి వాడిని, మన ధర్మం గురించి ప్రశ్నించిన వాడిని, విమర్శించిన వాడిని చాచోటికి కొట్టడం అనేది అలవాటు చేసుకోండి. అది బుద్ధితో కొడతారా చెప్పుతో కొడతారా అది మీ శక్తిని బట్టి వదిలేస్తున్నాను. ఓసారి మేము పరీక్షలు దిద్దడానికి వెళ్ళాం, పేపర్లు దిద్దడానికి. చెట్ల కింద కూర్చొని భోజనాలు చేసేవాళ్ళం ఇంటర్వెల్లో. ఒక ఆవిడ ఇప్పుడు మన ప్రేరణమ్మ గారి లాగే చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చేవారు. వచ్చి మాతో పాటు భోజనం చేసేవారు. ఒకరోజు ఆవిడ మాట్లాడుతూ, సూర్యనారాయణమూర్తి గారు, దేవుడంటే ప్రేమతో చూడాలి కదా, దేవుడంటే ప్రేమతో చూడాలి. మీ హిందూ దేవుళ్ళ చేతుల్లో కత్తులు గదలు ఖడ్గాలు ఇవన్నీ ఎందుకండి? దేవుడంటే ప్రేమతో చూడాలి అని నేను అనుకున్నా. ఓహో, ఇన్నాళ్ళు ఈవిడ మనామే అనుకున్నాం, ఏ దాల్మే కుచ్ కాలా హే. అయినా జాంబి కరిసింది, అక్కడ బయటపడ్డాం మనం. ఎందుకంటే నమస్తే సదావత్సలే అని ప్రార్థన చేస్తాం కాబట్టి, మనకు ఆ కవచం, ఉక్కు కవచం ఉంది కాబట్టి. ఏమోనండి మాకు తెలీదు, మరి దేవుళ్ళు వాళ్ళకి అలవాటు ఆయుధాలు పట్టుకొని వెళ్తుంటారని వదిలేసాం. మొదటి రోజు ఎందుకు దీంతో గోవాలని. ఇక రెండో రోజు కూడా అదే గోకుడు. ఇక మనం పురుగుల మంది అయిపోతే కష్టం. ఏమండి, ఒక విషయం చెప్తాను. మా దేవుళ్ళ చేతిలో ఆయుధాలే చూశారు. ఈ కుడి చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది చూశారా, అభయం ఇస్తుంది. ఈ చెయ్యి అభయం ఇవ్వాలంటే ఈ చేతిలో వెపన్ ఉండాల్సిందే. నిన్ను కాపాడుతాననే అభయం ఇవ్వాలంటే ఈ చేతిలో ఒక శస్త్రము ఉండాలి. ఉత్త శాస్త్రము, వ్యాకరణ సూత్రాలు, శ్లోకాలు మనని రక్షించేయు. వెపన్ ఉండాల్సిందే. అర్జునుడు గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే అని ఏడుస్తుంటే కృష్ణుడు గల్లా పట్టుకొని లేపి నిలబెట్టి, మహానుభావ, నువ్వు మహానుభావుడివి, నీ చేతిలో ఉన్నది ఏదో పుల్లముక్క గాంధీవం విల్లు కాదు, గాంధీవం తీసుకొని 700 శ్లోకాలు చెప్తే అంత యుద్ధం చేయగలిగాడు. ఇవాళ జరుగుతున్నది కూడా అదే. ఆవిడకి ఏం చెప్పామంటే, అమ్మ ఇదిగో విషయం ఇది,
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలంటే ఆయుధం అవసరం. దేవుడు అనేవాడు ప్రేమతోనే చూస్తాడు, కానీ దుష్టుల్ని నాశనం చేయడానికి ఆయుధం అవసరము అంటే అక్కడికి ఆగాల. అబ్బే ఈసారి పులిగోళ్ళు పెట్టుకొని గోకుడు మొదలైంది. ఏమైనా చెప్పండి, దేవుడంటే ప్రేమతో ఇట్టా చూడాలి. ఇట్టాగట ఎట్టాగా ఇట్టాగా. మా స్కూల్లో ఒక బోర్డు ఉండేది ప్రిన్సిపల్ ఎదురుగా. ఏంటంటే, దే ఆస్క్డ్ హిమ్ హౌ మచ్ యు లవ్ ద పీపుల్, దెన్ హీ స్ట్రెచ్డ్ హిజ్ హ్యాండ్స్, దే నెయిల్డ్. అర్థమైందండి? నువ్వు మానవులను ఎంతగా ప్రేమింతువు అని వారు అడిగిరి. అతడు చేతులు చాచి చూపించెను, వారు మొలలు దింపాను. అయిపోయా. ఇప్పుడు కరుణాకర్ దింపుతున్నాడు అందరికీ. ఉండండి, ఇందులో కంక్లూషన్ ఏమిటంటే, తల్లి మాకు ముక్కోటి దేవతలు ఏడిశారు, మేము టెంకాయ కొట్టినా కొట్టకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లేక లేక ఒంటికాయ సొంటుకోమ ఒక్కడు పుట్టాడు మీకు, ఆ ఒక్కడిని కూడా సావగొట్టారు మీరు. ఇదేం దౌర్భాగ్యం అమ్మా. దేవుడు అంటే శక్తిమంతుడై ఎనర్జెటిక్గా అందరినీ కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడే దేవుడు. ఆ బక్కపీనుకు ఎవడైతే ఉంటాడో మాకు దేవుడుగా ఉండలేడు, మేము దేవుడుగా అతన్ని దర్శించలేము. ఇది మీకు ఈ వెపన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది వాడుకోండి ఎవడడిగినా సరే. ఇంకొకటి, మన ఆచారాలను ఆయన కోపంగా చూస్తున్నారు. మన ఆచారాలను ఎవరిని ఎదురొచ్చి అడిగే వరకు కాకుండా, ఉదయం నేను చెప్పానే, ఎక్స్ప్రెసివ్గా మనమే ముందు ఆర్భాటంగా ఆచారాలు చెయ్యండి. మనవి గాఢాచారాలు. ఈ ఇంపోర్టెడ్ బుక్స్ అన్నీ మనకేం చేశాయంటే దరిద్రులు ఈ గాఢాచారాలను మూఢాచారాలుగా మనకి చెప్పి మన బుర్రలు వాయిగొట్టారు. ఒక శ్రీశ్రీ పుస్తకం చదవగానే రక్తం మరిగిపోతుంది మనకి. 20 ఏళ్ళు డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఒక మాదాల రంగారావు సినిమా, ఆర్ నారాయణమూర్తి సినిమా, వామ్మో ఇదేంద్రి ఇది, ఎత్తండి అబ్బబ్బా పిడికిలు బిగించి, మహానుభావుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు మరో దిక్కులేదు. వెంటనే జై తెలుగునాడు, వచ్చాడు రా మనోడు, హీరో వచ్చాడు, వేటగాడు వచ్చాడు, బొబ్బిలిపులు వచ్చింది. ఇక అతను వెంట తిరిగి ఇక తెలుగు బాగుంటుందిలే అనుకున్నాం. భాష ఏ జీవో వచ్చినా మన ఇంట్లో అన్నాన్ని అన్నము అనమని, ఉప్పుని ఉప్పు అనమని ఎవడు చెప్పడు కదండి. సాల్ట్ అనే అంటారు. దరిద్రం. ఎవరో కాదు, మొన్నే చనిపోయింది మా అమ్మ, 86 ఏళ్ళు, రామకృష్ణ గారికి తెలుసు. మా అమ్మ కూడా కొంచెం సాల్ట్ వేయి, ఇవాళ వాటర్ వస్తుందా, ఈ నీళ్ళు వస్తాయని అనమ్మ అంటే అదే లేరా అంటుంది. నాకు భాగవతం పద్యాలు నేర్పిందే ఆ తల్లి, కానీ ఎందుకమ్మా నువ్వు వాటర్ అంటావు, నీళ్ళు అనొచ్చు కదా అంటే, ఏమోనరా నాకు ఇంగ్లీష్ రాదని ఎవడైనా అనుకుంటాడేమో. ఇదొక ఇగో వచ్చేసింది మనకి. నేను చాలా వరకు ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలుగులోనే చెప్తా, 9849 అని చెప్తా. వాళ్ళు మనసులో 98, ట్రాన్స్లేట్ ప్రాసెసింగ్లో 9849 అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఆ బాధ? 9849 అవి అనొచ్చు కదా. ఎంతైంది సమయము? 6:30 అయింది అనడానికి ఏమైంది? మన ఇంట్లో, మీరు ఆఫీసులో లేరు, మన ఇంట్లో ఎందుకు అనకూడదు? మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి, ఏమయ్యా ఉదయం చేశాను ఫోను, నా ఫోన్ తీయలేదు అనొచ్చు కదా. నా కాలు ఎత్తలే, నీ కాలు నేను ఎందుకు ఎత్తుతా, నువ్వు వాడుంటే. దిక్కుమాలిన తెలుగు, సగం తెలుగు సగం ఇంగ్లీషు. ఎందుకండి దిక్కుమాలింది? మాట్లాడితే ఇప్పుడు మేడం మాట్లాడినట్టు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడండి, అవతలోడు ఒంటెలు పోసుకుంటాడు. నేను అలాగే చేయించా స్కూల్నంతా. వన్స్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇంగ్లీష్, డెఫినెట్లీ స్పిన్ బౌల్డ్. వన్స్ క్రిస్మస్కి ఏమో సెలబ్రేషన్కి వాడు ప్రిన్సిపల్ చాలా కుట్రవన్నీ, దిస్ ఇయర్ క్రిస్మస్ మెసేజ్ మిస్టర్ మూర్తి విల్ గివ్ అన్నాడు. దొరికేవు నా కొడుకు అనుకున్నా. ఎస్, ఐ హ్యావ్ గివెన్ క్రిస్మస్ మెసేజ్ ఇన్ అవర్ స్కూల్. 2 పక్కల బాడీ గార్డ్స్ లాగా 2 తెల్ల గౌన్లు వేసుకొని ఉన్నారు. ఉండని నాకేంటి, మై భగవద్గీత ఈజ్ మై బ్యాక్ బోన్, మై వేద ఈజ్ మై బ్యాక్ బోన్, మై రామాయణ ఈజ్ మై బ్యాక్ బోన్. ఇందులో భగవద్గీతలో లేనిది, రామాయణంలో లేనిది ఏమైనా కరుణాకర్ గారు బైబిల్లో ఉందా? ఏ పేజీలోనే ఉందా? భగవద్గీతలో లేనిది అందులో ఏమన్నా? దెన్ వాట్? వై డు యు బూతులు ఉన్నాయి. అదే, అవి ఉంటాయిలేండి, అది వేరే విషయం.
అందుకే దానికి నల్లట్ట పెడతారు, మరో రంగు పెట్టరు. అది మీరు గమనించరు. నేను ఒకసారి అడిగాను, దిస్ బైబుల్ ఈజ్ వెరీ ట్రూత్, ఐ అగ్రీ విత్ యూ. ద సింబల్ ఆఫ్ సైతాన్ ఈజ్ బ్లాక్, ఎవ్రీవేర్ సైతాన్ అపియర్స్ ఇన్ బ్లాక్ కలర్, వై యువర్ ట్రూత్ ఈజ్ ర్యాప్డ్ విత్ బ్లాక్? Why your Bible is covered with black color? What is the reason? When you can open to get the light of the God, please unwrap your minds to receive. Ano bhadraha kratavo yantu vishwataha. Let noble thoughts come from all over the world. I keep my windows open. Let light come to my house. అన్ని వైపుల నుండి వెలుగు రానివ్వండి, వస్తుంది నా ఇంట్లోకి. దానికి ఏం చెప్తుంది వేదం? కిటికీలు తెరిచి ఉంచురా అని చెప్పింది. మనమేమో గోడలే పగలగొట్టేసాం. దానివల్ల ఏమైంది? లైట్ లోపలికి కాదు, రూఫ్ కింద పడింది. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది మన రూఫ్ని గట్టిగా నిలబెట్టుకోవటం, ఎవడైనా ఎదురొస్తే గట్టిగా సమాధానం చెప్పడం, ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ని దయచేసి గట్టిగా తయారు చేసుకోవటం. ఒక పద్యం వాళ్ళ నోట్లో వేయండి, ఒక శ్లోకం వాళ్ళ నోట్లో వేయండి, ఒక నినాదం ఒక నోట్లో వేయండి. మన ఇంట్లో మహానుభావుల చిత్రాలు కంటికి కనబడేటట్టు దిక్కుమాలిన తెల్లటోపిగాడు బోడిగుండుగాడిని పెట్టకండి. అర్థమైందా? మనం ఎంత కులాలు దాటి మాట్లాడుతున్నా సరే, ఇవాళ చర్చిలో వాడేం కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడో తెలుసా? బివేర్ ఆఫ్ కోబ్రా. ఇది గుంటూరులో, వెస్ట్ గోదావరి, రావులపాలెంలో, అమలాపురంలో వినబడుతుంది బివేర్ ఆఫ్ కోబ్రా. కోబ్రా అంటే కోమటాడు, బ్రాపనుడు, కోబ్రా. బ్రాహ్మణుడి దగ్గర శాస్త్రం ఉంది, కోమటి దగ్గర పైసలు ఉన్నాయి, వాడు 10 రూపాయలు ఇస్తాడు, వీడు ధర్మాన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటాడు ఈ బ్రాహ్మడు. అంచేత వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాడు టీచింగ్ ఇస్తున్నాడు. ఇవాళేమో మనం దళితులు అనే పేరు చెప్పి బ్రాహ్మణ్ణి తిడతాం, మరొకరిని తిడతాం. చాలా పొరపాటు పడుతున్నాం మనం. నో, అది కాదు మనం అధ్యయనం చేయాల్సింది. మన రూట్స్ని అధ్యయనం చేయాలి, ఫ్రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రూట్స్ మర్చిపోయిన జాతి ఎప్పుడు ఫ్రూట్స్ పొందదు. అంచేత ఇది ఆధునికమైనటువంటి యుద్ధాన్ని ఇవాళ మనం ప్రకటిస్తున్నాం. వారు ప్రకటించారు, ఆ దోమల్ని చీమల్ని మన మీదకి వదులుతున్నారు. ఖచ్చితంగా అవి మనని కుట్టి చంపుతాయి, మనం ప్రశాంతంగా ఉండలేము, ఉండం కూడా. ఇది మన కర్తవ్యంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం.